హాయ్ ఎవ్రీవన్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్కి పైథాన్ కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లంకి కోడ్ రాయాలంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్రాబ్లంకి జనరల్ సొల్యూషన్ ఏంటి అని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆ సొల్యూషన్ని కోడ్గా ఎలా మార్చాలనేది తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ప్రొడక్ట్ డెఫినేషన్ అని ఉంది. అంటే n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 సో ఆన్ అంటిల్ 1. అంటే దీని అర్థం ఏంటి? n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ n to 1 సింపుల్గా. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 120. సో ఇప్పుడు మనం ఈ ఒక్క లైనే తీసుకుందాం. ఏంటా లైను? n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ n to 1. ఓకే, దీన్ని మనం కోడ్గా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1. స్టార్ అంటే ఇంటూ అనమాట పైథాన్. సో ఇక్కడ ప్రింట్ n ఫ్యాక్టోరియల్. సో మనకి ఆన్సర్ వచ్చింది కదా. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 కాబట్టి వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాం? జస్ట్ 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ ఇంటూ డైరెక్ట్గా రాసాం. కానీ ఒకవేళ n వాల్యూ 50 అయితే ఇలా మనం రాసేటప్పటికి తెల్లారైపోద్ది. సో మనం దీన్ని డైనమిక్ చేయాలి. అంటే ఎటువంటి వాల్యూ ఆఫ్ n ఇచ్చినా ప్రోగ్రామ్ ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మనం రాయాలన్నమాట. సో ఇప్పుడు దీన్నే మనం లాజికల్గా ఆలోచించి ఇప్పుడు ఈ కోడ్ లైన్స్ని ఇది ఇలాగే వర్క్ అవ్వాలి. కానీ మనం ఇలా మాన్యువల్గా 1 by 1 నెంబర్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళకన్నా దీనికి మనం రిపిటేటివ్ మెథడ్లో సొల్యూషన్ రాయాలన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ n ఇంటూ n-1 అలా చూసుకున్నా కూడా మనం ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ 5 n ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ 5 ఇంటూ n-1 అంటే 5-1 4. సో ఈ విధంగా మనకి ప్రతి మల్టిప్లికేషన్కి n వాల్యూ ఒకటి తగ్గుకుంటూ వస్తుంది. ఓకే, అలా ఎంతవరకు? n నుంచి 1 వరకు. సో ఇక్కడ మన క్లియర్ కండిషన్ ఏంటి? స్టార్ట్ విత్ n, డిక్రిమెంట్ డిక్రీజ్ n by 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు n-1 అనమాట అంటిల్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఇది నార్మల్ కండిషన్ నేను రాసింది. అంటే ఇది ఫ్యాక్టోరియల్ అనేది ఒక మ్యాథమెటికల్ డెఫినేషన్ కాబట్టి నేను ఇది సింపుల్ మ్యాథమెటికల్ టర్మ్స్లోనే రాశాను. క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే మనం ప్రొడక్ట్ చేయాలి. దేన్ని? n వాల్యూని n-1 n-2తో ప్రొడక్ట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? nతో స్టార్ట్ చేస్తాం. n వాల్యూ ఒక్కొక్కటి డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అలా ఎంతవరకు? n 1 అయ్యేంత వరకు చేస్తాం. ఎందుకంటే వన్స్ n 0 అయింది అనుకోండి, అంటే 1లో నుంచి కూడా మనం -1 చేస్తే 0 అవుతుంది ప్రొడక్ట్ కంప్లీట్గా. అంటే ఆల్రెడీ అప్పటి వరకు చేసిన ప్రొడక్ట్ అంతా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఉంది, నేను ఇక్కడ స్టార్ 0 చేశాను అనుకోండి, ఎనీథింగ్ ఇంటూ 0 0 కాబట్టి ప్రొడక్ట్ అంతా 0 అయిపోద్ది. కాబట్టి మనం ఇలాగ అనుకున్నాం అనమాట. సో ఇది మీరు కరెక్ట్గా గమనిస్తే ఇప్పుడు ఈ విధంగా చేయడం అనేది ఒక రిపిటేటివ్ ప్రాసెస్, అంతే కదా. nతో స్టార్ట్ చేస్తాం, అలాగే nని నెక్స్ట్ ఒక వాల్యూ డిక్రీజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్కి ప్రతి వాల్యూ ఆఫ్ nని మనం నెక్స్ట్ నెంబర్తో ఇక్కడ మల్టిప్లై చేస్తూ వెళ్ళాలి కదా. సో ఇది ఒక రిపిటేటివ్ ప్రాసెస్ అనమాట. సో ఇలాంటి వాటికి మనకి పైథాన్లో లూప్స్ అని ఉంటాయి, అంటే వైల్ లూప్స్, ఫర్ లూప్స్ అని. ఇప్పుడు నేను ఫస్ట్ వైల్ లూప్ తీసుకుంటాను, ఎందుకంటే చూడడానికి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ వైల్ లూప్ తీసుకుంటే వైల్ అంటే అయినంత వరకు అని అర్థం. క్లియర్గా చెప్పాలంటే ఏదైనంత వరకు వైల్ n అనేది మనం ఇక్కడ ఏమనుకున్నాం? 1 వరకే తీసుకోవాలనుకున్నాం కదా. సో వైల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 సింపుల్గా, అంతే కదా.
ఎన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఎన్ అనేది మనకు ఆల్రెడీ 50, సో 50 నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఎన్ వాల్యూ 1 కన్నా గ్రేటర్ అయినంత వరకు ఈ లూప్ రన్ అవ్వాలి. ఈ లూప్ రన్ అయ్యేటప్పుడు మనం ఇందులో స్టేట్మెంట్స్ రాయాలి. అంటే ఏం రాయాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మల్టిప్లై చేద్దాం అనుకున్నాం కదా, 5 × 4 × 3 × 1. సో ఇక్కడ ప్రజెంట్ ఎన్ వాల్యూ 50 ఉంది. సో 15 దేంతో మల్టిప్లై చేస్తాం? మనకు ఒక రిజల్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ కావాలి. రిజల్ట్ నేను 1 అనే నెంబర్తో ఇనిషియలైజ్ చేశాను. అంటే ఇది ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఎన్ వాల్యూ 50 ఉంది. నెక్స్ట్ ఈ లూపు ఫస్ట్ టైం తిరిగేటప్పుడు 50 ఉంది. నెక్స్ట్ టైంకి 50 - 1 49 అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ 50 ఉంది, తర్వాత 49 అయింది. ఇప్పుడు మనం ఆ 50ని ఈ 49తో ఎలా మల్టిప్లై చేస్తాం? సో ఆ 50 అనే వాల్యూని ఫస్ట్ మనం ఈ రిజల్ట్ 1 అని తీసుకున్నాం కదా, ఈ 1 × 50 చేస్తాం. అప్పుడు రిజల్ట్లో 50 ఉంటుంది. నెక్స్ట్ ఇటరేషన్ ఎప్పుడైతే n 49 అవుతుందో, సో ఆ 50 × 49. సో ఈ విధంగా రిజల్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎన్ వాల్యూ 1 తగ్గుతూ పోతుంది అనమాట. సో మనం ఈ కన్వీనియన్స్ కోసం రిజల్ట్ అనే వేరియబుల్ని 1గా మనం డిక్లేర్ చేసుకుంటాం. సో కోడింగ్లో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో మనం మ్యాథమెటిక్స్లో మనం డైరెక్ట్గా పెన్ అండ్ పేపర్ రాసేస్తాం కాబట్టి మనకి అడ్జస్ట్మెంట్స్ తెలియవు. ఇదంతా మన బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మనకి కోడ్లో ఇలా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అది ఇప్పుడు మనం ఏం చేస్తాం? రిజల్ట్ని అప్డేట్ చేయాలి కదా. ఇప్పుడు రిజల్ట్ ఫస్ట్ 1 అని ఉంది, అది జస్ట్ ఇనిషియలైజేషనే. ఇప్పుడు మనం రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ స్టార్ ఎన్ ఎందుకు? అప్పుడు దాకా రిజల్ట్ వాల్యూ 1 ఉన్నది, ఇంటూ ఎన్ చేస్తే సో రిజల్ట్ 50. ఎన్ వాల్యూ రిజల్ట్ వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ ఈక్వల్ అవుతాయి. సో రిజల్ట్ అనేది 50 అయ్యింది. నెక్స్ట్ ఈ లూప్ అనేది వన్స్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక మళ్ళీ లూప్లోకి వెళ్ళిపోద్ది. కానీ లూప్లోకి వెళ్ళే ముందు మనం ఆలోచిస్తే మనం ఏమనుకున్నాం? ఎన్ వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ 50 ఉంది, నెక్స్ట్ n - 1 49, 50 49తో మల్టిప్లై అవ్వాలి. కాబట్టి n = n-1. సో ఇక్కడ n వాల్యూ 1 తగ్గుతుంది. సో 49 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇది 49 అయిందో మళ్ళీ ఈ వైల్ లూప్ దగ్గరికి వస్తుంది. సో 49 > 1. అది కరెక్టా కాదా అంటే, ఇక్కడ కరెక్ట్గా మనం చదువుకుంటే n అంటే 49 1 కన్నా ఎక్కువ అయినంత వరకు. సో ఇది వైల్ లూప్ యొక్క క్లియర్ మీనింగ్ అనమాట. ఈ 2 లైన్లు అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. సో రిజల్ట్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇలా 49 48 47 అలాగా 3 2 1 n వాల్యూ 1 అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? n > 1. సో 1 n వాల్యూ 1 అనుకుందాం. సో 1 > 1. సో 1 = 1 కరెక్టే కాబట్టి లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిజల్ట్ = రిజల్ట్ స్టార్ n అంటే 1 కాబట్టి రిజల్ట్ = రిజల్ట్ స్టార్ 1 సరిపోయింది. n = n-1 అంటే ఏంటి? n = 1 - 1 n 0 అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఈ లూప్ దగ్గరికి వచ్చి 0 > 1 ఫాల్స్ కాబట్టి అప్పుడు ఈ వైల్ లూప్ ఆగుతుంది అనమాట. సో 50 నుంచి 1 వరకు 50 ఇటరేషన్స్ ఇలా కంటిన్యూస్గా జరుగుతాయి. జరిగి రిజల్ట్ n వాల్యూ తగ్గే కొద్దీ రిజల్ట్ ఆ నెక్స్ట్ వాల్యూతో అంటే 50 × 49 × 48 ఈ విధంగా మల్టిప్లై అవుతూ వెళ్తాయి అన్నమాట. ఫైనల్గా మనం ఈ రిజల్ట్ని ప్రింట్ చేస్తే మనకి 50 ఫ్యాక్టోరియల్ ఆన్సర్. ఇది చాలా పెద్దది, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఈ 50 తీసి నేను 5 పెడతాను, మనకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో రిజల్ట్ 120. సో ఇంకా మనకి ఈ వైల్ లూప్లో ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా లేకపోతే నేను ఒకసారి మీ వైల్ లూప్లో వాల్యూస్ ఎలా ప్రింట్ అవుతాయి అనేది క్లియర్గా నేను మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఫస్ట్ ఏంటి? మనకి n వాల్యూ ఎంత, నెక్స్ట్ రిజల్ట్ అనేది n వాల్యూతో మల్టిప్లై అవుతుంది కదా, దాన్ని కూడా మనం క్లియర్గా చూద్దాం. ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి వాడదాం. ఎఫ్ స్ట్రింగ్స్లో ఏంటంటే మనం వేరియబుల్స్ని అండ్ స్ట్రింగ్స్ని ఒకేసారి రాసేయచ్చు అనమాట. అంటే ఇక్కడ స్టార్ అనేది జస్ట్ ఒక స్ట్రింగ్ లాగా అనమాట, ఎందుకంటే డబుల్ కోట్స్లో రాసాం కదా. జస్ట్ దేంతో ఏది మల్టిప్లై అవుతుందో క్లియర్గా చూడడం వరకు అంతే. ఫైనల్గా రిజల్ట్ స్టార్ n అంటే రిజల్ట్ కూడా మనకి ఎలా అప్డేట్ అవుతుందో క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం n = 5, మన n వాల్యూ ఇక్కడ 5 ఉంది. రిజల్ట్ని 1తో ఇనిషియలైజ్ చేసాం. వైల్ లూప్ స్టార్ట్ అయింది. n వాల్యూ 5 కదా, 5 > 1 ట్రూ కాబట్టి మనకి ఇక్కడ సో రిజల్ట్ = రిజల్ట్ స్టార్ 1 అంటే రిజల్ట్ 1 కదా, 1 × n
1 ఇంటూ 5 5 కాబట్టి ఫస్ట్ రిజల్ట్లో 5 ఉంది, అంతే కదా, మనం ఇక్కడ ప్రింట్ చేసింది అది. నెక్స్ట్ ఎన్ డిక్రీజ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ లూప్ స్టార్ట్ అయింది. సో ఎన్ వాల్యూ ఏమైంది ఇక్కడ 4, ఇది ఎన్ వాల్యూ 4 అయింది. 4 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 1 ట్రూ కాబట్టి మళ్ళీ ఏం చేసాం, రిజల్ట్ స్టార్ ఎన్. సో ఇది రిజల్ట్లో 5 ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఇది రిజల్ట్ కదా, రిజల్ట్లో 5 ఉంది. 5 ఇంటూ ఎన్ వాల్యూ చేసాం, 5 ఇంటూ 4 20. నెక్స్ట్ మళ్ళీ ఎన్ వాల్యూ డిక్రీజ్ అయింది, లూప్ చెక్ అయింది, అంటే 3 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 1 ట్రూ కాబట్టి ఆల్రెడీ రిజల్ట్లో 20 ఉంది. సో 20 ఇంటూ ఎన్, 20 ఇంటూ 3 60. సో ఈ విధంగా ఎన్ వాల్యూ మళ్ళీ డిక్రీజ్ అయింది. సో ఎన్ వాల్యూ చూసారా 5 4 3 2 1 ఇలా డిక్రీజ్ అవుతుంది. రిజల్ట్ 5 ఇంటూ 4 ఇంటూ 3 అంటూ ఇంక్రిమెంట్ అవుతూనే ఉంది. సో ఫైనల్గా ఎన్ వాల్యూ 1 అయినప్పుడు లాస్ట్ 5 4 3 2 మల్టిప్లై అయినప్పటికీ 120 అయింది వాల్యూ. సో ఎన్ వాల్యూ 1 అయ్యేటప్పటికి 120 ఇంటూ 1 అంటే రిజల్ట్ ఇంటూ ఎన్, ఇది 120 ఇంటూ 1 120. సో వన్స్ ఎన్ వాల్యూ మళ్ళీ డిక్రీజ్ అయింది, ఎన్ వాల్యూ ఇది మనం లూప్లోకి వెళ్ళలేదు కాబట్టి 0 అనేది ప్రింట్ అవ్వలేదు. యాక్చువల్ n = n-1 లాస్ట్లో ఎన్ 0 అవుద్ది. సో మనం లూప్లోకి వెళ్ళలేదు కాబట్టి 0 ప్రింట్ అవ్వలేదు అనమాట. ఒకవేళ మనం 0ని కూడా చూడాలి అనుకున్నాం అనుకోండి, యాక్చువల్గా పైథాన్లోనే ఈ ఫెసిలిటీ ఉంది, వైల్కి కూడా ఎల్స్ అనేది కండిషన్ ఉంటుంది. ప్రింట్ ఎన్ రిజల్ట్ చూసారా, లాస్ట్లో ఎన్ 0 అయిపోయింది, రిజల్ట్ 120. సో ఈ విధంగా అనమాట నాకు తెలిసి మీకు అంటే. సో ఇలా మనం సేమ్ మ్యాథమెటికల్గా మనం ఎలాంటి సొల్యూషన్ అయితే అనుకున్నామో అలాంటి సొల్యూషన్నే మనం ఇక్కడ కోడ్లో కూడా ఇంప్లిమెంట్ చేసాం, స్టెప్ బై స్టెప్. సేమ్ ఎన్ అయితే ఎలా డిక్రిమెంట్ అవుతూ ప్రొడక్ట్ అనేది పెరుగుతూ ఉంటుందో ఇక్కడ రిజల్ట్, సో అదేవిధంగా మనం కోడ్ రాసి స్టెప్ బై స్టెప్ చేసాం అనమాట. ఫర్ లూప్లో రాయబోతున్నాను. సో సేమ్ కండిషనే తీసుకుందాం. సో స్టార్ట్ విత్ ఎన్. సో ఎన్ = 5 అని తీసుకుందాం. నెక్స్ట్ రిజల్ట్ = 1 అని డిక్లేర్ చేద్దాం. రిజల్ట్లోనే మన ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఉంటుంది. ఫర్ లూప్ ఇనిషియలైజ్ చేద్దాం. ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే ఫర్ ఐ ఇన్ రేంజ్. సో స్టార్ట్ వాల్యూ ఇక్కడ 1, ఎండ్ కండిషన్ ఎండ్ వాల్యూ 1, అండ్ స్టెప్ అంటే n నుంచి 1 రావడానికి మనం సో -1 చేస్తూ వెళ్తేనే కదా n -1 n -2 ఇలా అవుతుంది, కాబట్టి నేను -1 ఇస్తున్నాను. సో ఇక్కడ లూప్ అనేది మనం స్టార్ట్ చేసాం. సో ఈ లూప్లో ప్రతి ఇటరేషన్కి ఏం జరగాలంటే రిజల్ట్ స్టార్ ఐ ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా n అనేది ఇక్కడ స్టేబుల్గానే ఉంది. ప్రతి ఇటరేషన్కి ఐ వాల్యూ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్లో ఐ వాల్యూ 5 ఉంటుంది. నెక్స్ట్ డిక్రిమెంట్ అవుతూ 4 3 2 ఇలా ఎప్పుడైతే 1 అవుతుందో లూప్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది, ఎందుకంటే ఎండ్ కండిషన్ మనం 1 ఇచ్చాం కాబట్టి. సో 1 వరకు మాత్రం n to 1 వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రింట్ రిజల్ట్. సో రిజల్ట్ అనేది 120 కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడ కూడా మనం లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం ప్రతి ఇటరేషన్ని మనం ట్రాక్ చేయాలి అనుకుంటే సేమ్ ఇదే లైన్ని మనం ఇక్కడ పెట్టి, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఎన్ని మాడిఫై చేయట్లేదు, ఐ వాల్యూనే ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్లో 1 by 1 తీసుకుంటున్నాం ఈచ్ ఇటరేషన్కి. సో ఇక్కడ n ప్లేస్లో ఐ పెడితే సో ఇక్కడ కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. అది ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఇది ఫ్యాక్టోరియల్ డెఫినేషన్లో ఇది ఫస్ట్ పార్ట్ అంటే ప్రొడక్ట్ డెఫినేషన్. నెక్స్ట్ రికర్సివ్ డెఫినేషన్ కూడా నేను సాల్వ్ చేసి చూపిస్తాను.